హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పూర్ణిమ వ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్ళబోతున్నామండి. మనం లోపలికి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్లో అంతా పార్కింగ్ ఉంటుంది, అలానే లెఫ్ట్ సైడ్లో టికెట్ బుకింగ్ కౌంటర్స్ అవి ఉంటాయి. కానీ చాలా రష్గా ఉంటుందండి. ఈ వీకెండ్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదనమాట. చాలా చాలా రష్గా ఉంటుంది. మనం టికెట్స్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేయడానికి వెబ్సైట్ ఏంటి అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 4 o'clock అండి. అండ్ మండే వచ్చి హాలిడే అనమాట. అండ్ అలానే ఆ ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు అడల్ట్స్ ఎంతమంది, చిల్డ్రన్ ఎంతమంది, అలానే మనకి సఫారీ కావాలా, అది సఫారీ కావాలి అంటే ఏసీయా నాన్ ఏసీయా, అండ్ అలానే మన దగ్గర కెమెరా ఉంటే కెమెరాకి సంబంధించిన కాస్ట్, అలానే టాయ్ ట్రైన్, రోడ్ ట్రైన్, యానిమల్ హౌసెస్ ఇవన్నీ ఉంటాయి కదండి, రెప్టైల్ హౌస్, ఫిష్ అక్వేరియం, వీటన్నిటికి కూడా సపరేట్గా మనకి కాస్ట్ అయితే ఉంటాయన్నమాట. నార్మల్ ఎంట్రీ వచ్చేసి మనకి అడల్ట్స్కి అయితే 70 రూపీస్ అండి, చైల్డ్కి అయితే 45 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. 0 to 3 years బేబీస్కి ఏమీ ఛార్జ్ ఉండదు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఈజీ అండి. మనం అక్కడ టికెట్ కౌంటర్లో వెయిట్ చేసి వెళ్ళకుండా డైరెక్ట్ మనం ఆన్లైన్లో తీసుకున్న టికెట్స్ని మనం మొబైల్లో వాళ్ళకి అక్కడ చూపించేసి ఎంట్రన్స్ దగ్గర లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ ఫుడ్ ఏదైనా తీసుకెళ్తున్నట్లయితే ప్లాస్టిక్ కవర్స్ అలాంటివి అలౌ చేయాలండి. ఈవెన్ మనం ప్లేట్స్ తీసుకెళ్తున్నా కూడా మనకి డిస్పోజబుల్ ప్లేట్స్ మీద థిన్ లైన్ అనేది ఉంటుంది, ప్లాస్టిక్ లైన్. సో వాటిని కూడా అలో చేయరనమాట. కంప్లీట్ పేపర్ ప్లేట్ అయితేనే అలో చేస్తారు. అండ్ అలానే మనం తీసుకెళ్లే ఫుడ్ ఐటమ్స్ని మనం ఏదైనా కవర్స్లో అలా క్యారీ చేస్తున్నా అది బయోడిగ్రేడబుల్ అయితేనే అలో చేస్తారు. నార్మల్ ప్లాస్టిక్ అయితే అస్సలు అలో చేయరనమాట. అలా మనమైతే జూలోకి ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు జూలోకి వెళ్తూనే మనకి రోజ్ గార్డెన్ లాగా కనిపిస్తుంది. ఈ రోజ్ గార్డెన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ రోజ్కి ఒక్కొక్క నేమ్ అలా పెట్టి ఉంటారనమాట. చాలా బాగుంటుంది ఆ ప్లేస్. అండ్ ఫ్లవర్స్ కూడా ఎవరు ఫ్లవర్స్ ప్లక్ చేయకుండా, అంటే ఫ్లవర్స్ కోయకుండా అక్కడ ఒక సెక్యూరిటీ కూడా ఉంటారు. మనల్ని గమనిస్తూ ఉంటారు మనం ఏం చేస్తున్నాము ఏంటి అన్నది. ఓన్లీ వీడియోస్ వరకు అయితే ఓకే, వీడియోస్ పిక్స్ అయితే వరకే ఓకే, కానీ మనం ఆ ఫెన్స్ దాటి లోపలికి వెళ్ళడానికి కూడా వాళ్ళు అలో చేయారనమాట. అలా మనం అవి కూడా దాటుకొని ముందుకెళ్ళిపోయాము అంటే మనకి ఇంకా జూలో మనం చూసే యానిమల్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఫస్ట్ యానిమల్ మనకి వెల్కమ్ చెప్పేది అయితే చాలా పెద్ద తాబేలు. ఎప్పటి నుంచో నేను ఇంతకుముందు జూకి వెళ్ళినప్పుడు కూడా చూశాను అనమాట ఈ తాబేలుని. అలా పెద్ద తాబేలు అయితే మనకి దర్శనం ఇస్తుంది. ఇంకా అలా దాన్ని చూసుకొని ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఏమేమి యానిమల్స్ ఉన్నాయి ఏంటి అని మనం చూసేద్దాం. అదే నీళ్ళల్లో కదా ఉండేది. ఇదిగో వైట్ కొంగ పైన చాలా అలా తాబేలుని కొంగల్ని చూసుకొని ముందుకు వచ్చామంటే మనకి పులులు స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫిషింగ్ క్యాట్ అనమాట, చేపలను వేటాడే క్యాట్. పిల్లి పెద్ద సైజులో ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూడబోయేది లెపర్డ్ క్యాట్ అండి. చిరుతలాగా దీనికి మచ్చలు ఉంటాయి. ఇక్కడ మనం వైట్ టైగర్ని చూడొచ్చండి. మరి అది కోపమో ఆకలో తెలియదు, కానీ అటు ఇటు తెగ తిరుగుతుంది.
టైగర్ టైగర్ నాన్న ఫుడ్ అన్నిటికి కావాల్సింది అవే వాళ్ళు. బజ్జుంది. ఈ వైట్ టైగర్ పేరు రాఘవరావు అట అండి. దీన్ని కల్వకుంట్ల హిమాంశురావు గారు అడాప్ట్ చేసుకున్నారు. అది మళ్ళీ లేచి అది మళ్ళీ పడుతుంది. మనం ఇంకొక బుజ్జి కుక్క చూడరు ఎంత ఉందో. కుక్క చూడు ఎంత ఉందో. కుక్క అనిపించిందా పండుగలకి? చీకటిగా ఉంది. దక్ష ఏంటది? టైగర్ హైనా. ఎక్కడుంది? అక్కడుందా? లయన్. అవును లయన్. అమ్మ లయన్ మమ్మీ. అమ్మ ఏం చేస్తుంది? అవునా? ఇగో తాబేలు చూసారా? ఇగో తాబేలు చూడండి. అక్క ఎక్కువ పైకి కాలు పెట్టు. ఒక లయన్ అగో ఆడబోతున్నా లయన్. ఆఫ్రికన్ లైన్. ఆయన పేరు మనోహర్. మనోహర్ ఆఫ్రికన్ లైన్.
అత్త ఇంత అమెరికా బాయ్ బాయ్ కోడి రెండు ఉన్నాయా? ఇది వైట్ కలర్ లో ఉంది మరి రెడ్ అది కోడలా రైన్ అది ఊపింది తల కచ్చ ఊపింది. లేవదమ్మా అది కనపడిందా? వాటర్ లో అదిగో కాదనా రియల్ మనం దాన్ని చూస్తున్నామే అంటే అది కూడా మనల్ని చూస్తా ఉంది. మనం ఇప్పుడు కదలట్లేదుగా చూస్తూ, అందుకని అది కదలలా. నువ్వు కదిలి అది కదిలిద్ది. దీన్ని తీసుకుని అందరికి కొట్టుకుంటున్నాయి అవి. పట్టుకుని ఆట ఆడుతుంది. ఆడుకుంటున్నాయిరా. పట్టుకుని ఆట ఆడుతుంది. ఇంకొకటి అయితే లోపలికి వెళ్ళిపోయింది. అది బయటకు వస్తే ఇది తరుగుతుందిరా. అది బయటకు వస్తే తరుగుతుంది. రెడీ ఉండు. రెడీ అదిగో నన్ను అక్కడ పడుకొని అది మన స్టేట్ ఏంటి చాలా ఉన్నాయి. వాటికి ఆహారం వీటికి ఆహారం ఎక్కువ బదులు ఆ సింహాన్ని వేట కూడా చూపిస్తుంది మనకి. అది ఎలా చూసింది దక్ష? ఈ సైజ్ చూసింది అది అదే నీ సైజ్ చూస్తుంది. దగ్గర రెండు దగ్గర ఉన్నప్పుడు ఎక్కడికమ్మా? అద్దో ఈ పాప ఇస్తుందా? పాప ఇస్తుందా? చాలా పైకి పెట్టద్దు. ఏమైనా పెడతామేమో. ఎగిరేది గోడ ఎక్కితే పరిస్థితి. ఒక్కరు ఉంటారు ఎడ మెడ పట్టుకుని వెనకాల నేను ఎక్కేస్తా. రెండు వచ్చాయి. దాని మీద కూర్చుంటే అన్నది అది ముక్కుతో ఒక బయట వేసిద్ది. నువ్వు తలగా రేటు పెట్టమ్మా.
బుజ్జి బుజ్జుడా బుజ్జి ఇట్టా బుజ్జి మా పిల్లలు జూకి వచ్చినప్పటి నుంచి ఎలిఫెంట్ అంటూ లయన్ దగ్గరికి వెళ్ళినా టైగర్ దగ్గరికి వెళ్ళినా ఇంకా చాలు పద అంటూ ఆఖరికి అయితే ఎలిఫెంట్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసారండి. చూడు బాగా చూడు మళ్ళీ బాగుందా ఎలా ఉందమ్మా పెద్దగా ఉందా చిన్నగా ఉందా అదే బొమ్మనా నిజమైంది కొండ కూడా అంట కొండ మీద ఉండాలి గుర్ర ఇల్లు ఎత్తుకొచ్చి కొండ లేకుండా అట్టుగా నమ్మలేదు గరి స్మెల్ వస్తుంది అంట మా అమ్మాయి అంటుంది. బుజ్జి దక్షిణాదిగా నెమలి అదిగొట్టిందా నెమలి కలర్ భలే ఉందిరా బ్లూ కలర్ ఆ బ్లూ భలే ఉందిరా పైకి ఎగిరిందమ్మా మాస్క్ ఏంది వాటికి బలం కాళ్ళే ముందైనా కాళ్ళు కాళ్ళు అవి కొట్టుకుని పడుకుని మెడతో కొట్టుకుంటాయి అంత రెండు పోటీ పడుతుంటే మెడతో కొట్టుకుంటాయి. బుజ్జి ఎజ్జుడి అక్కడ ఇంకోటి ఉంది ఇప్పుడు తొక్కుంది ఇదేంటంటే దగ్గర ఉండేలోకి మనం అది కూడా వస్తుంది లాకేషన్ తాళం వేసిండ్రు క్లోజ్ చేసాను ఏమో అవి కొట్లాడతాయేమో बैठते तुम उसके ऊपर बैठते बोल रहे तेलुगु में बोल कुंटा वाचिन ना बैठता के तो अरे पर में चाटा एले
अरे वो उड़ गए रे, इसको क्या की बीमारी है रे? अरे చాలా పెద్దది. कैसा मार लेते हैं लोग। कुछ देख रहा है। अरे उन्हें अब कितना हाइट दिख रहा है देखो ने। ये खरीदना तो दे। आओ आओ आओ। ముసలి బుజ్జి బుజ్జి ముసలి రాళ్ళనుకుంటున్నాం, జాగ్రత్త. అది అట్లా ఉంటాయి. రాళ్ళగా దాని ఒక టిప్పుకి 20-30 పడతాయి. గుడ్లు కదా. చూడు మమ్మీ, మమ్మీ చాలా ఉన్నాయి, మమ్మీ చాలా ఉన్నాయి. ఇంకో ఎట్లుంటా బరువు వేసింది మమ్మీ. చూడు వాటర్ కొంచెం బయటకు వచ్చింది. అడుగు బయటకు వచ్చింది. బుజ్జిగా వెళ్ళమ్మా. ఇంకా పావులు చూద్దాంపా, అమ్మ పావులు చూద్దాంపా. ఇక్కడ డైలీ స్నేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుందట. టైమింగ్స్ వచ్చేసి 2:30 PM to 3:30 PM. అండ్ అలానే సండేస్ అయితే ఇది 3 o'clockకి స్టార్ట్ అవుతుంది. డ్రాప్ అయితే థ్యాంక్ యూ. అసలు వైపు సార్ हैदराबाद से कॉमन anywhere you can find it anywhere. It's not somewhere which is लोग ऐसा बोलते ఏంటి ఆ మూటలో ఉన్నాయి ఎగువాల ఎగువాల ఇదిగో 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 బుజ్జి ఇదిగో ఇదిగో మామూలుగా తొండ పెద్ద తొండ దాని చెమ్మం చెట్లో చెమ్మం వెనకాల అమ్మది బొమ్మనే కాలు పాము ఏం బాబు అవుతారు.
అటు అటు గట్టిలో కూర్చోండి. గట్టిలో ఇదిగో చూడు ఇదిగో ఇదిగో ఏదో గ్రీన్ పైసా ऊपर उगा दिख रहा है अरे कैसा मुंडी ऊपर उठा है देख रहा हूँ సో ఫ్రెండ్స్ అదండి మన ఇవాళటి నెహ్రూ జూలాజికల్ పార్క్లో మనం విజిట్ చేసినటువంటి వీడియో అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం.